హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనకి మొదటి నుంచి కూడా చెప్తున్నారు, సిపి సజ్జనార్ మొదటి నుంచి చెప్తున్నా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి మందుబాబులు మాత్రం సిపి మాటలతో పాటు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినా కూడా వారి యొక్క మాటలను బేఖాతరు చేస్తూ పెద్ద ఎత్తున కూడా నిన్న జరిపినటువంటి తనిఖీల్లో మందుబాబులు చాలామంది కూడా పట్టుబడ్డారు. దాదాపు 1198 వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వారి యొక్క వాహనాలను కూడా సీజ్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ వాటిని రిలీజ్ చేయనున్నారు. అయితే 31st నైట్, బుధవారం నైట్ నుండి గురువారం ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించినటువంటి తనిఖీలు చేపట్టారు. సో అన్ని ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. ఇందులో కొంతమంది ఏదైతే బ్రీత్ అనలైజర్ పెట్టడంతో కొంతమంది పోలీసులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కొంతమంది వాగ్వాదానికి దిగినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు దాదాపు 1198 వరకు కేసులు నమోదు కాగా ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఆయా ఎక్కడైతే తనిఖీలు చేపట్టారో సో ఆయా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే వారి యొక్క వాహనాలన్నీ కూడా వెళ్ళాయి. వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలకు సంబంధించి మొదటి నుంచి కూడా అవేర్నెస్ కార్యక్రమం చెప్తున్నారు. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం సిపి సజ్జనార్ ఛార్జ్ తీసుకున్న రోజే చెప్పారు, మద్యం తాగి రోడ్లపై వాహనాలు నడిపే వారిని టెర్రరిస్ట్గా భావిస్తామంటూ కూడా చెప్పారు. అయినా కూడా వారి యొక్క మాటలు పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన వారిని పట్టుకున్నారు, కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్లోనే ఇలా ఉంటే ఇటు సైబరాబాద్ కమిషనరేట్తో పాటు మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, ఈ కమిషనరేట్ పరిధిలో నుంచి కూడా ఇంకా డీటెయిల్స్ రావాలి. దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 కేసులు ఎక్కువగా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం 1184 పైగా కూడా కేసులు నమోదైతే ఈ సంవత్సరం కొంత ఎక్కువగానే నమోదయ్యాయి. 14 to 15 కేసెస్ ఎక్కువగా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరందరికీ సంబంధించినటువంటి పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే ఆ వెహికల్స్ని కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వెహికల్స్ ఇచ్చేస్తారు. అయితే ఈ 31st నైట్లో కూడా మనకి సజ్జనార్ చెప్పారు, మనకి ఈ ఉదయం నుంచి కూడా అంటే 31st రోజు ఉదయం నుంచి కూడా చెప్పారు. సో ఖచ్చితంగా మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన వారు, అటు ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారు కానీ, ట్రిపుల్ రైడ్ చేసిన వారు కానీ, సో మద్యం తాగి పట్టుబడిన వారు వీళ్ళందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దాదాపు 40 బ్రీత్ అనలైజర్ 40 పాయింట్స్ దాటితేనే కేసు నమోదుగా పరిగణిస్తారు. దాదాపు ఒక్కొక్కరికి 240, 243, 250, 300, 350 వరకు కూడా బ్రీత్ అనలైజర్ పాయింట్స్ వచ్చాయి. కాబట్టి సో వారందరిపైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయంటుంటారు.